సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి. సంగారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, సంగారెడ్డి గంజి మైదానంలో 15 లక్షలతో డంబార్ రోడ్, బైపాస్, సన్ రైజ్ హాస్పిటల్, న్యాప్ నిధులతో 50 లక్షలతో బీటీ రోడ్, 25 లక్షలతో రాజీవ్ పార్క్ ముందు సీసీ రోడ్, 12వ వార్డులో 10 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైన్, 18 లక్షల రూపాయలతో వార్డు నెంబర్ 33లో మురికి కాలువ వార్డ్, 31లో 10 అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మొత్తం 1,75 లక్షల పనులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి ప్రారంభించారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. సంగారెడ్డి అభివృద్ధి నిధులు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహకు, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు జార్జ్, కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్, బొగుల రవి, షఫీ, కసిని రాజు, నవాజ్, సోహిల్, మహేష్, ప్రదీప్, జి ప్రవీణ్ కుమార్, పొన్న రాజేందర్ రెడ్డి, మహేందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈరోజు మున్సిపల్ వర్కులు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, అలాగే సిటీసీ చైర్మన్ రామరెడ్డి గారికి, కమిషనర్కి, ఈకి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, అది అనంత కిషన్ గారికి, సంజయ్ గారికి, జార్జీ గారికి, మిగతా ఎక్స్ కౌన్సిలర్లకి, డాక్టర్ రాజుగౌడ్ గారికి, దేశపాండే గారికి, ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇది 28వ వార్డులో కూడా పూజ చేయడం జరిగింది. మొత్తం ఫండు 2 కోట్ల వర్కులకి ఈరోజు కొబ్బరికాయలు పట్టుకుని చేయడం జరిగింది. మరి పట్టణము అనేది చాలా కాలనీలు అయిపోయినాయి. సంగారెడ్డిలో పక్కన విలేజ్లు కూడా కలిసిపోయే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఫాస్ట్గా. ఎందుకంటే మన సంగారెడ్డి హైవేకి దగ్గర, హైవేనే మన సంగారెడ్డి నుంచి పోతుంది. మరి ఐఐటి ఉంది, మనకి రైల్వే, శంకరపల్లి, అన్నిటికీ అనుకూలమైన పట్టణం ఏది అంటే నిజంగా చెప్పాలంటే సంగారెడ్డి. మన జిల్లాలో అయితే వేరే జిల్లాల కంటే మన సంగారెడ్డి జిల్లా చాలా అభివృద్ధిలో ముందుంది. కాబట్టి ఈ వర్కులు కూడా మరి అందుకే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్లు, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అవే కాకుండా ఇంకా రాజీవ్ పార్క్, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్న పార్క్ ఒకే ఒకటి రాజీవ్ పార్క్, దానికి కూడా మరి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. హెచ్ఎండి ఫండ్స్ కూడా 8 కోట్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అలాగే వాటి కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది. త్వరలోనే ఆ వర్కులు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభివృద్ధి ఏది ఉన్నా కానీ ప్రజల కోసం అందరం కూడా పనిచేయాల్సిందే. ప్రజల అవసరాలను తీర్చడానికే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల కోరిక మేరకు ఇప్పుడు 28వ వార్డులో ఉన్న పబ్లికే చెప్తున్నారు, మాకు 20 ఏళ్ళు అయింది, ఈ రోడ్డు శాంక్షన్ అవుతుంది, ఇప్పటివరకు అవట్లేదు. ఈసారి పక్క అట్లాంటిది ఏమీ ఉండదు. తప్పకుండా ఈరోజు రేపులోనే మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి పట్టణం వివిధ డెవలప్మెంట్ వర్క్స్ కోసానికి టీజీఐఎస్సీ చైర్మన్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు, మరియు సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, దేశపాండే గారు, రాజుగౌడ్ గారు, పెద్ద మనుషులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, సుమారు 2,10,00,000 బీటీ రోడ్లైనా, సీసీ రోడ్లైనా, డ్రైనేజ్లైనా, స్ట్రామ్ వాటర్ కోసానికి డ్రైనేజ్లైనా, ఈ వివిధ వర్క్ల కోసానికి ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం ఇద్దరం కలిసి ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది. సుమారు 1954లో ఇది స్టార్ట్ అయిన తర్వాత గ్రేడ్ 1 గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఉండి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ కానీ దగ్గర ఉంది. ఎందుకంటే 2 లక్షల పైన జనాభా ఉంది. ఎప్పుడైతే కార్పొరేషన్ అవుతుందో సెంట్రల్ నుండి కూడా అమృత్ స్కీమ్ కింద కూడా చాలా పనులు అవుతాయి. ఎందుకంటే డ్రైనేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వాటర్ అనేది డ్రైనేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ కూడా చాలా ఉన్నది, మైగ్రేషన్ చాలా ఉన్నది ఇక్కడ. ఈ మైగ్రేషన్తో వివిధ డెవలప్మెంట్ వర్క్లు చేస్తున్న కొద్దీ చాలా ప్రమాణంగా ఉంటుంది. అది హెచ్ఎండికి 8 కోట్లు శాంక్షన్ అయ్యింది, యూఐడిఎఫ్కి అదేవిధంగా 18 కోట్లు కూడా శాంక్షన్ చేయండి. రాజీవ్ పార్క్ దగ్గర కూడా 3 కోట్లు పార్క్ కూడా డెవలప్మెంట్ కోసానికి శాంక్షన్ కావడం జరిగింది. కలిసి డెవలప్మెంట్, ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నేను ఉంటాను, రేపు ఇంకోరు ఉంటారు. ప్రజలు అనేది ఎక్కడైతే అవసరం ఉందో డెవలప్మెంట్ అక్కడ అందరు కలిసి చేసే బాధ్యత అందరిది ఉంది. అందరు పెద్దల సహకారంతోనే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉన్నా కానీ ఒకటే కాలనీ పెద్దలకు ఒకటే కోరేదంటే ఇప్పటిదాకా తను ఎన్నోసార్లు కమిషనర్ దగ్గర కూడా చాలాసార్లు పోయారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు పోతూ ఉంటే ఏం వర్క్ కావాలో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ప్రజలను కోరేది ఏంటంటే దగ్గరనే ఉన్నది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ కమిషనర్ దృష్టికైనా అక్కడ పోయి చెప్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక నోటెడ్ అవుతుంది. ఈ వర్క్ ఉంది నోటెడ్ అయితే అప్పుడు శాంక్షన్ చేయడానికి చాలా అవసరం ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు ఏ వార్డులో నివసిస్తూ ఉన్నారో
దయచేసి ప్రతి ఒక్కరు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పోయి ఒక పిటిషన్ ఇస్తూ ఉంటే ఏంటంటే అక్కడ నోట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అన్నీ తెలుసు అంటే ఏం తెలిసినట్టుకుంటే ఏ అవసరం ఉంది, ఏది జెన్యూనిటీ ఉంది, ఏది అవసరం ఉంది. అన్నిటికన్నా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే త్రాగునీరు ఏదైతే ఉందో డ్రైనేజ్, త్రాగునీరు, లైట్స్. ఈ వీధి లైట్స్లో కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడైతే ఏ లైట్స్ ఉన్నాయో ప్రాబ్లం ఉన్నాయో ఇమీడియట్లీ అక్కడ చెప్తూ ఉంటే ఏంటంటే ఏ స్కీమ్లో అయినా కానీ అమౌంట్ తీసుకొని వచ్చి కలిసికట్టుగా, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు స్టేట్ అండ్ సెంట్రల్ కోఆపరేటివ్ అయ్యి, ఎందుకంటే స్టేట్ నుండి ఏ అవసరం ఉందో సెంట్రల్ నుండి ఏ అవసరం ఉందో అవి తీసుకొని వచ్చి మన ఏదైతే మున్సిపాలిటీ ఉందో డెవలప్ కావడానికి సహకరించాలి. ఎవరితో ఏ పనులు ఉన్నా కానీ సహకరించడానికి ముందున్నాం. సహకరించి ప్రతి ఒక్కరు ప్రజలు భేదాభిప్రాయాలు లేకుండా, ఎలక్షన్ ఇప్పుడే భేదాభిప్రాయాలు ఉంటాయి, గెలిచేంత వరకు ఉంది. ఏదైతే డెవలప్మెంట్ కోసం సహకరించినప్పుడు అందరికీ సహకరించడానికి ముందున్నాం, కలిసిగా పనిచేయడానికి ముందున్నాం. ఈ కలిసి ఎందుకంటే రెండు కళ్ళు ఒకటే చూపు లేక మీరందరూ ఒకటే చూపు లేక ఉంటారు. దయచేసి మీరందరికీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకొని ఏ అవసరం ఉన్నా కానీ డెవలప్ చేయడానికి మేము అందరం సహకరించి ముందుకు పోతాను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.